తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వెళ్లే వాహనదారులు ఈ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సూచించింది. తిరుమలను నో హార్న్ జోన్గా ప్రకటించి అనవసరంగా హారన్ మోగించకూడదని భక్తులు, వాహనదారులకు టీడీపీ సూచనలు చేసింది. సైలెంట్ తిరుమల ఇనిషియేటివ్ పేరుతో ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆలయ ప్రాంతంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి భక్తుల గోవిందనామస్మరణలో మునిగి ఉండే వాతావరణం సృష్టించడమే దీని లక్ష్యం. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలగకుండా చర్యలు చేపట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు వెళ్లే ప్రధాన మార్గాలు, కొండపైన వివిధ ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కలిగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీలు, టీడీపీ మరియు పోలీసు వాహనాలు సహా అన్ని వాహనాలు ఈ నియమాన్ని పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సైరన్లు ఉపయోగించాలని, వీఐపీ కాన్వాయ్లు కూడా అనవసరంగా హారన్ వాడకూడదని అధికారులు తెలిపారు. పోలీసులు మరియు టీటీడీ విజిలెన్స్ బృందాలు కొండపైన ప్రధాన మార్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల కాలంలో తిరుమలలో భక్తుల సంఖ్య మరియు వాహనాల రద్దీ భారీగా పెరిగింది. రోజుకు వేలాది వాహనాలు కొండ ఎక్కుతున్న నేపథ్యంలో శబ్ద కాలుష్యం పెరిగి ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలుగుతోంది. ఆలయ పరిసరాల్లో పగటి వేళలో 50 డెసిబుల్స్, రాత్రి సమయంలో 40 డెసిబుల్స్ మించకుండా శబ్దాలు ఉండాలని నిబంధనలు ఉన్నాయి. ఈ కొత్త చర్య ద్వారా భక్తులు మరింత ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది.